శాంసను అసలు టీంలోనే ఉంటావో ఉండవో అనుకున్న నువ్వు వెస్టిండీస్తోని ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిపించినావు, ఇంగ్లాండ్తోని సెమీఫైనల్ మ్యాచ్లో గెలిపించినావు, రెండిట్లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచి ఫైనల్కి తీసుకుపోయినావు కదయ్యా. ఫైనల్లో కూడా గిట్లనే ఆడి ట్రోఫీ గెలిపిద్దాం అనుకుంటానా? ఏమన్నా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు, నీ ఇష్టం ఉన్నట్టు నీకు ఎట్లా కావాలంటే అట్లా ఆడు. నువ్వు లాస్ట్ మ్యాచ్లో కూడా గిదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తే అదే హ్యాపీ. ఎంత పెద్ద మిస్టేక్ చేసినావు బ్రూకు, గెలిచే మ్యాచ్ నీ వల్ల మింగింది. నేనేం చేసిన సాల్టు? ఏం చేసినావా? గా సంజు శాంసన్ 15 రన్ల దగ్గర ఉన్నప్పుడు సింపుల్ క్యాచ్ ఇచ్చిండు. నువ్వు గనక ఆ క్యాచ్ పట్టేది ఉంటే వాళ్ళ టోటల్ 200 210 అయి ఉండేది. మనం ఆ టోటల్ని జస్ట్ 15 ఓవర్లలో చేజ్ చేసి మళ్ళీ సేమ్ హిస్టరీ రిపీట్ చేసి ఫైనల్కి పోయేటోళ్ళం. అరే ఏదో అనుకోకుండా అయిపోయింది సాల్టు. నేనేమన్నా కావాలని క్యాచ్ డ్రాప్ చేస్తానా? నువ్వెందుకు డ్రాప్ చేస్తావు కావాలని? గదేగా అక్షర్ పటేల్ చూసినావా, ఎక్కడికో పోయే బాల్ని వెనుకకు ఊరికి పోయి క్యాచ్ పట్టిండు. అవగా పటేల్ కనుక నా క్యాచ్ పట్టుండకపోతే సినిమా వేరే ఉంటుండే. ఈ అక్షర్ పటేల్ క్యాచ్ కోసం పోతాండంటే అది డ్రాప్ అయ్యే ప్రసక్తే ఉండదు. బ్యాటింగ్ బౌలింగ్తోనే కాదు, ఫీల్డింగ్తో కూడా గేమ్ని మారుస్తా, అట్లుంటుంది మనతోని. క్యాచెస్ విన్ ద మ్యాచెస్ పటేలు. శాంసన్ క్యాచ్ గా బ్రూక్ వదిలేసుడు, ఫిలిప్ సాల్ట్ క్యాచ్ నువ్వు పట్టుడు, ఈ 2 క్యాచ్లే మనం గెలవడానికి కారణం. అంతెందుకు, పోయినసారి మనం T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలవడానికి కూడా బౌండరీ దగ్గర నువ్వు మిల్లర్ క్యాచ్ పట్టుడే కారణం కదా. కరెక్ట్ వే పటేలు, క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అని ఎవరన్నారో కానీ కరెక్టు, 100కి 200% కరెక్టు. అట్లా కాదు స్కై అన్న, మనం 253 కొట్టి కూడా మరీ 7 రన్లతో గెలుచుడేంది చెప్పు. వాళ్ళు కనుక ఒక్క 6 అటో ఇటో చంపేది ఉంటే వాళ్ళే గెలుస్తుండే. అట్లా కాదువే కిషను, మనం 253కి 7 వికెట్లు పడ్డాయి. గా ఇంగ్లాండ్ 246కి 7 వికెట్లు పడ్డాయి. మనం గెలిచింది కూడా 7 రన్లతోనే. దీని అంతటికి ఒక పెద్ద రీజన్ ఉన్నది. అవునా? ఏంది స్కై అన్న ఆ రీజను? ఈ మ్యాచ్ మనల్ని దగ్గరుండి గెలిపించడానికి ధోని అన్న వచ్చిండు. అన్న స్టేడియంలో ఉన్నాడు కాబట్టే మనం 7 రన్లతో గెలిచినాం. యూ మీన్ తలా ఫర్ ఏ రీజన్? ఎస్, తలా ఫర్ ఏ రీజన్. నాదేముంది తమ్ముళ్ళు, మీరు మంచిగా ఆడిల్లు, గెలిచిర్రు. నేనేదో మిమ్మల్ని దగ్గరుండి ఎంకరేజ్ చేద్దామని వచ్చిన గంతే. న్యూజిలాండ్తో ఆడబోయే ఫైనల్ మ్యాచ్ కూడా నువ్వు ఖచ్చితంగా రావాలి ధోని అన్న. ఖచ్చితంగా వస్తా, దగ్గరుండి మిమ్మల్ని గెలిపిస్తా, టెన్షన్ పడకుల్లి. ఏమైంది? మేమే ఫైనల్కి రావాలని కోరుకున్నారు కదా, వచ్చినాం. రండి అహ్మదాబాద్కి చూసుకుందాం. మీ లోపల ఇంత ఫైర్ ఉన్నదని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదువే. మీ ఫిన్నాలేనేంది మాకంటే వైల్డ్గా ఉన్నాడు, 33 బాళ్ళల్లో సెంచరీ కొట్టుడేందివే. అట్లుంటుంది మరి మనతోని. ఉట్టుటిగా ఫైనల్కి వస్తే ఎట్లుంటుంది? టోర్నమెంట్లోనే ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్కి వస్తేనే ఉంటుంది కిక్కు. మీరు ఎవరిని ఓడించి ఫైనల్కి వస్తే ఉన్నది లాస్ట్కి ఎట్లయినా బ్రూ. నాకెందుకోగా న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ రియల్గా జరిగింది అనిపిస్తలేదు. ఆ మ్యాచ్ మొత్తం ఏఐలో క్రియేట్ చేసి లైవ్ టెలికాస్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది బాబరు? లేకపోతే గా ఫిన్నాలైన 33 బాళ్ళల్లో సెంచరీ కొట్టుడేంది, 33 బాళ్ళల్లో 50 కొట్టుడే ఇంపాసిబుల్. వీళ్ళు ప్రపంచాన్ని మోసం చేయొచ్చు, నన్ను మాత్రం మోసం చేయలేరు. అంటే వాళ్ళు స్టేడియంలో గంతమంది ఆడియన్స్ ముందు లైవ్లోకి వచ్చి ఆడింది ఏఐలో క్రియేట్ చేసినట్టు అనిపిస్తుందా నీకు? మనకు ఆ ఆట రాదు కానీ వాళ్ళు ఇంతకంటే డేంజర్గా ఆడతారు. ఏవా మంచి పని అయింది వే సల్మాను, ఈ న్యూజిలాండ్తో మ్యాచ్లో వర్షం పడి మనల్ని కాపాడింది. ఏవా ఏం సేను, టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సెమీఫైనల్ దాకా వచ్చి సెమీఫైనల్ ఓడిపోడేందివే. ఇంకా ఎన్నిసార్లు మనం గిట్లా సెమీఫైనల్ ఫైనల్కి వచ్చి బిస్కెట్ కావాలవే? మనకేమన్నా తెలుసా గా టీమ్ సెఫెట్ ఫిన్నాలని కలిసి మనల్ని తలుక్కుంటారని? అయినా ఇంకా నేను లాస్ట్లో వచ్చి 30 బాళ్ళల్లో 55 కొట్టకపోతే మన టోటల్ 169 కూడా కాకపోతుండే. నువ్వు కొట్టిన 50 రన్లు మళ్ళీ బౌలింగ్ వేసి 3 ఓవర్లలో నువ్వే ఇచ్చినావు కదా. బ్యాటింగ్లో కొట్టుడెందుకు, బౌలింగ్లో ఇచ్చుడెందుకు? ఏం బాధపడకుల్లి తీవే. ఫైనల్ దాకా వచ్చి మళ్ళీ మా చేతులు ఓడిపోయి అక్కడ బాధపడే బదులు సెమీఫైనల్ ఓడిపోయి ఇంటికి పోతే కొద్దిగా తక్కువ బాధపడతారు. అంటే ఇప్పుడు గా న్యూజిలాండ్ వాళ్ళు మా మీద ఆడిన ఆట చూసినాక కూడా మీరు ఇంకా ఫైనల్లో గెలుతారన్న నమ్మకం ఉన్నదా? మేము ఇలా ఇంగ్లాండ్ మీద ఆడిన ఆట మీరు చూడలేదనుకుంటా. అయినా గా న్యూజిలాండ్లో మంచిగా ఆడేదే 2 ప్లేయర్లు, టీమ్ సెఫెట్ ఫిన్నాలేను. వాళ్ళిద్దరిని అవుట్ చేస్తే మీరు మ్యాచ్ వట్టిగానే గెలిచేటోళ్ళు. మీరు అదే చేయలేదు. కానీ నేను ఫస్టే మా బుమ్రా బాబాయ్తో నేర్పించి వాళ్ళ 2 పుల్లలు దీపిత్తా, మ్యాచ్ గెలిపిస్తా గంతే. ఏంది హార్దిక్ బ్రో, అటు ఇటు చేసి ఉట్టిగానే నన్ను రన్అట్ చేసినావు కదా. నేను ఉండేది ఉంటే ఇంకో 2 సిక్స్లు కొడుతుండే. అరే దూబే బ్రో, నేనేమన్నా కావాలని చేసిన రన్అట్, అట్లా అయిపోయింది. అయినా నువ్వు రన్అట్ అయినాక వచ్చిన తిలక్ తమ్ముడు 7 బాళ్ళలో 21 చంపిండు, వరుసగా 3 సిక్స్లు చంపిండు. నేను కూడా లాస్ట్ ఓవర్లో 2 సిక్స్లు చంపినది. ఏం బ్యాటింగ్ చేస్తానో తిలక్ తమ్ముడు, ఛాన్స్ దొరికినప్పుడల్లా దుమ్ము రేపుతాను. నువ్వు కనుక వరుసగా 3 సిక్స్లు కొట్టుండకపోతే మనం ఈ మ్యాచ్ ఓడిపోయినా ఓడిపోతుండే. నీ లోపల ఇంత పెద్ద ఫినిషర్ ఉన్నాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే.
అవసరమైతే సింగిల్ తీసి స్టాండర్డ్గా ఆడి మ్యాచ్ గెలిపించుడు వచ్చు, లాస్ట్లో వచ్చి సిక్స్లు చంపి మ్యాచ్ గెలిపించుడు కూడా వచ్చు. అదే తెలుగోడి పవర్. పులి ఇంకెన్ని రోజులు ఆకలితో ఉంటావు చెప్పు, ఫైనల్ దాకా వచ్చినావు, కనీసం ఈ ఫైనల్ మ్యాచ్లన్నా నీ ప్రతాపం చూపిస్తే ట్రోఫీ పట్టుకొని ఇంటికి పోదాం. అది కాదు స్కై అన్న, అదేదో నువ్వు ఎక్స్ట్రాడినరీ ఫామ్లుండి కెప్టెన్ ఇన్నింగ్స్లో అన్నట్టు మాట్లాడతాను. నువ్వు కూడా గదే ఫామ్లు ఉన్నావు, నేను కూడా గదే ఫామ్లు ఉన్నా. సరే సరే ఇప్పుడు గవాన్ని ఎందుకు తీ, ఫామ్ ఇస్ టెంపరీ, క్లాస్ ఇస్ పర్మనెంట్. ఫైనల్ మ్యాచ్లో మన ఇద్దరమే మ్యాచ్ గెలిపియాలి. ఫైనల్ మ్యాచ్లో ఈ పులి వేటాడు గ్యారంటీ. అది కాదువే బ్రూకు, జాస్ బట్లర్ కొడతాడు కావచ్చు అనుకున్నా, లేకపోతే ఫిలిప్ సాల్ట్ కొడతాడు కావచ్చు అనుకున్నా, లేకపోతే నువ్వు ఇంకా పాకిస్తాన్ మీద కొట్టినట్టు సెంచరీ కొడతావు కావచ్చు అనుకున్నా. కానీ ఈ బేతెల్ తమ్ముడు ఇంత విధ్వంసం సృష్టిస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదువే. తమ్ముడు లోపల మంచి ఫైర్ ఉన్నది, లేకపోతే ఒక్క విల్ జాక్స్ అన్న తప్ప నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలే. మా టీంలో ఇంకొక ప్లేయర్ నాకు సపోర్ట్ చేసి 50 రన్లు కనుక కొట్టేది ఉంటే ఈ పాటికి మీరు ఇంటికి పోతుండే, మేము ఫైనల్కి పోతుండే. అట్లెట్లా కొట్టనిత్తా తమ్ముడు నేను టీంలో ఉన్నాక. బౌలింగ్ పిచ్ అయినా కానీ కొద్దిగా అంత ఆలోచిస్తా కావచ్చు, కానీ అది బ్యాటింగ్ పిచ్ అయితే మాత్రం నన్ను ఎవరు ఆపలేరు. ఏం బౌలింగ్ వేసినావు బుమ్రా బాబాయ్, అందరు ఒక పిచ్ మీద బౌలింగ్ ఎత్తే నువ్వు ఇంకో పిచ్ మీద వేసినట్టు వేసినావు. 4 ఓవర్లలో 33 రన్లు ఇచ్చుడేంది గీ పిచ్ మీద. ఫైనల్లో కూడా నువ్వు గిదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేయాలి. అన్ని మ్యాచ్లలో గిదే రిపీట్ చేసుకుంటూ రాబడితే, అయినా పోయినసారి ఫైనల్లో కూడా చేసిందే కదా అది, ఈసారి ఫైనల్లో కూడా చేస్తా. ఏమున్నది, శాంసన్ బేతేల్ తమ్ముడు 105 రన్స్ కొట్టిండు, అలా 8 4లు 7 6లు. కానీ నువ్వు 89 రన్స్ కొట్టినా కానీ గవ్వే 8 4లు కొట్టినావు, 7 6లు చంపినావు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు నువ్వు గెలుచుట్లా తప్పలేదు శాంసన్. ఇప్పుడు నేను పాత శాంసన్ని కాదు, కొత్త శాంసన్ని. ఇప్పుడు నా టైం నడుస్తుంది. అదే అప్పట్లోనైతే నేను ఇచ్చిన క్యాచ్ని హ్యారీ బ్రూక్ ఖచ్చితంగా పట్టుకునేటోడు. కానీ ఇప్పుడు నా టైం నడుస్తుంది కాబట్టి క్యాచ్ డ్రాప్ అయింది, నన్ను ఎవరు ఆపలేరు. కిషన్ తమ్ముడు నువ్వు కూడా ఎక్సలెంట్ ఆడినవ్వే. 18 బాళ్ళల్లో 39 రన్స్, 4 4లు 2 6లు. మన స్కోరింగ్ రేట్ని ఏమాత్రం తగ్గనీయకుండా నువ్వున్న శాంసన్ కలిసి మనల్ని ఎక్కడికో తీసుకుపోయిళ్ళు. నైస్ బ్యాటింగ్ తమ్ముడు. ఫైనల్ మ్యాచ్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. ఈ కిషన్ దెబ్బకి కివీస్ అబ్బా అనాలే. దూబే బ్రో అందరికీ ఓవర్లు అయిపోయినాయి, లాస్ట్ ఓవర్కి ఎట్లయినా 30 రన్స్ కొట్టాలే కదా. బ్యాటింగ్లో కూడా బౌలర్లు ఉన్నారు, ఏం కొడతారు అని నీకు బౌలింగ్ ఇస్తే 22 రన్లు ఇస్తావా దూబే? జర్ర అయితే మ్యాచ్ మింగుతుండే. నువ్వు కొట్టిన 6లు నువ్వే ఇస్తా అంటే మ్యాచ్ గెలుతావా? అరే స్కై బ్రో 30 రన్లు ఉన్నాయి కాబట్టికే 22 రన్లు ఇచ్చిన. అదే 22 రన్లు ఉండేది ఉంటే 15 రన్సే ఇస్తుండే. అయినా నేను 1 డౌన్ బ్యాటింగ్ వచ్చి కొట్టలేదా 4 6లు? స్కై ఫైనల్ మ్యాచ్లో మాత్రం లాస్ట్ ఓవర్కి 30 రన్స్ ఉన్నా 40 రన్స్ ఉన్నా మన దూబే బ్రోకి మాత్రం ఇయ్యకు. మధ్యలో ఎక్కడనో ఒక ఓవర్ ఏపీ రాదువే దూబేతోని. తర్వాత లాస్ట్కు నేనో బుమ్రానో ఎవరో ఎత్తాం కానీ ఈజీగా గెలిచే మ్యాచ్ని థ్రిల్లర్ చేస్తాడు మన దూబే. ఈ స్కై మిస్టేక్ ఎప్పుడైనా ఒకటేసారి చేస్తాడు, లేకపోతే 2 సార్లు చేస్తాడు, 3ఓసారి మాత్రం చేయడు. సాట్నర్ బ్రో లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. మేము ఎప్పుడో సౌత్ ఆఫ్రికన్ బిస్కి అహ్మదాబాద్కి వచ్చి రెడీగా ఉన్నాం, మీకోసమే వెయిటింగ్. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెస్టిండీస్తోని మ్యాచ్ గెలవడంలో శాంసన్ పాత్ర మ్యాక్సిమం ఉన్నది, 70% శాంసన్ ఉన్నది. బట్ ఇవాళ ఇంగ్లాండ్తో గెలవడంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ప్లేయర్ కాంట్రిబ్యూట్ చేసిండు. శాంసన్తో పాటు ఇషాన్ కిషన్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వీళ్ళందరూ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసిళ్ళు. అక్షర్ పటేల్ ఒక ఎక్సలెంట్ క్యాచ్ పట్టిండు ఫిలిప్ సాల్ట్ది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ ఎక్సలెంట్ బౌలింగ్ చేసిరు. సో ఇంగ్లాండ్ లాంటి టీంతో గెలవాలంటే ఇట్లా అందరు ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే అవుతుంది అది. ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ అయితే క్రాక్ ఉండబోతుంది. ఇక మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.